నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాలు అయితే నేను చెప్పబోతున్నాను. ఈపీఎఫ్ ఖాతాదారులకి నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి, అందరికీ ఉపయోగపడతాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ అండ్ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్లు ఉన్నాయండి, నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియో వచ్చేసరికి ఇంతకుముందు ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి మనకి ఏంటంటే ఏటీఎం ఫెసిలిటీ ఈపీఎఫ్లో రాబోతుంది అని చెప్పేసి చాలా మాధ్యమాల్లో చాలా ఆర్టికల్స్లో మనం చూస్తున్నాము. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను అనమాట దాని గురించి కూడాను. ఓకే, అయితే ఇప్పటివరకు ఈపీఎఫ్ అనేది ఎక్కడ కూడా అఫీషియల్గా అయితే చెప్పలేదండి. ఓకే, సో వెబ్సైట్లో కానివ్వండి, లేకపోతే వీళ్ళ సోషల్ మీడియాస్ అయినా ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, లేకపోతే మనకి వాట్సాప్ కానివ్వండి. ఓకే, అట్లాగే చాలా ఉన్నాయి ఇంకా మాధ్యమాలు, మీరు చెక్ చేసుకోవచ్చు రైట్ సైడ్లో. ఓకేనా, సో ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ ఏ ప్లాట్ఫామ్స్లోనూ ఎక్కడా కూడా ఎవరూ కూడా చెప్పలేదండి ఏటీఎం ఫెసిలిటీ వస్తుంది అని చెప్పేసి. అయితే నిన్న బుధవారం రోజు ఏంటంటే సుమిత్రా దావ్రా గారు, అంటే కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా, చాలామంది తెలిసే ఉంటుంది మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి. ఈవిడ ఒక విషయాన్ని అయితే చెప్పారు, దీని గురించి క్లారిటీ అయితే ఇచ్చేసారండి. ఓకే, సో దీని గురించి మీకు చూపిస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఏది కూడా మనకి తెలియకుండా సో అది కరెక్ట్ న్యూస్ అని చెప్పేసి చెప్పకూడదు. ఓకేనా, ఎందుకంటే ఈపీఎఫ్ఓ మీద ఇంతకుముందు ఎన్నో ఫేక్ న్యూస్ వచ్చాయి, మీకు అన్నీ చెప్పాను ఇది కరెక్ట్ కాదు, ఇది ఫేక్ న్యూస్ అని చెప్పేసి. ఓకే, సో ఇప్పటివరకు ఎట్లాంటి క్లారిటీ లేదు కాబట్టి నేను కూడా దాన్ని ఫేక్ న్యూస్ అని చెప్పాను. అయితే నిన్న బుధవారం రోజు మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఏఎన్ఐ టీవీ వార్త ఏంటంటే సుమిత్రా దావ్రా గారు ఒక ప్రెస్ మీట్, ఓకే, సో వీళ్ళు ఒక ఇంటర్వ్యూ పెడితే సో అందులో ఏటీఎం గురించి అయితే అడిగారండి. నేను ప్లే చేయలేను వీడియోని, ఎందుకంటే ప్లే చేస్తే మనకి కాపీరైట్ ఇష్యూ వచ్చే అవకాశం అయితే ఉంది. సో దీని గురించి మీకు క్లియర్ చెప్తాను. ఏమంటారంటే కనుక ఈ యొక్క ఈపీఎఫ్ఓ ఐటీ వ్యవస్థ ఏదైతే ఉందో సో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అయితే ఈ యొక్క ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈపీఎఫ్ఓ సంబంధించిన ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకింగ్ వ్యవస్థ స్థాయిలో తీసుకురావడమే వీళ్ళ లక్ష్యం అని చెప్పేసి అయితే ఈవిడ చెప్తున్నారు అనమాట. అంటే బ్యాంకింగ్ వ్యవస్థ అంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఓకే, సో బ్యాంకులో ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి ఏంటని చెప్పేసి. ఓకే, అయితే దీంతో పాటు ఏంటంటే హ్యూమన్ ఇంటర్వెన్షన్, అంటే మానవ ప్రమేయంతో సో ఏటీఎం ద్వారా అమౌంట్ ఎవరైతే బెనిఫిషరీస్, అలాగే ఎవరైతే ఇన్సూరెన్స్ పర్సన్స్ ఉంటారో సో వాళ్ళు ఏటీఎం ద్వారా మనీ తీసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఈవిడైతే కరాఖండిగా చెప్పేశారు. అంటే ఇది ఫేక్ న్యూస్ అయితే కాదు, రియల్ న్యూసే. ఈవిడ నిన్న బుధవారం చెప్పిన దాని ప్రకారం ఏంటంటే సో ఇది రియల్ న్యూసే. సో ఫైనల్గా ఏంటంటే మీడియా ముందుకు వచ్చి ఈవిడైతే క్లియర్గా చెప్పారు దీని గురించి. ఓకే, సో ఇదేంటంటే ఫేక్ న్యూస్ అయితే కాదు. ఏటీఎం ఫెసిలిటీ అనేది త్వరలోనే మనకి వచ్చేస్తుంది. బట్ అది ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది అయితే క్లియర్గా చెప్పలేదండి. సో 2025 రెండో నెలలో, జనవరిలో కావచ్చు, ఫిబ్రవరిలో కావచ్చు, ఈ 2 నెలల లోపు అయితే మీరు గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది అనేది అయితే చెప్పారండి. సో ఈ యొక్క ఈపీఎఫ్ ఐటీ 2.1 వర్షన్ ఏదైతే ఉందో సో దీంట్లో భాగంగానే మనకి ఈ యొక్క ఏటీఎం ఫెసిలిటీ అని కలిపేస్తున్నారు. నాకు తెలిసి ఏటీఎం ద్వారా అంటే మనం డైరెక్ట్గా వెళ్ళి అమౌంట్ అయితే తీయలేము. సో కంపల్సరీగా మనకి ఏదైతే క్లెయిమ్ ప్రాసెస్ ఉందో, ఓకేనా, సో మనం ఎట్లయితే అప్లై చేస్తున్నామో సో సేమ్ ప్రాసెస్ అనేది అప్లై చేయాలి. బట్ నాకు తెలిసి ఈపీఎఫ్ అనేది ఒక ఏటీఎం కార్డు టైపు ఇవ్వచ్చు, ఈపీఎఫ్ సంబంధించిన ఏటీఎం కార్డు. బట్ మనకు వచ్చే అమౌంట్ డైరెక్ట్గా బ్యాంకులో పడకుండా అవి మనకి ఈ యొక్క ఈపీఎఫ్ ఏటీఎం ఏదైతే ఉందో అందులో పడతాయి అనుకుంటున్నాను నేనైతేనే. ఓకేనా, సో మనమైతే అప్లై చేయాలి కంపల్సరీ. అప్లై చేసిన తర్వాత ఆ డబ్బు అనేది ఈపీఎఫ్ఓ ఏటీఎం కార్డులో జనరేట్ అవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మనం ఆ కార్డు ద్వారా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చూద్దాం ఫ్యూచర్లో సో మరి ఏ విధంగా తీసుకొస్తారు వీళ్ళు సో అని చెప్పేసి చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా పెద్ద తలనొప్పి ఉంది. అంటే మనకి ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఒకటి లింక్ చేసి దానికి మళ్ళీ ఐఎఫ్ఎస్సి కోడ్ అవి అన్నీ కూడాను అది చేసి ఇది చేసి చాలా ప్రాసెస్ అనేది చాలా టైం పడుతుంది. ఓకేనా, సో బ్యాంక్ కూడా కొన్ని ఇన్యాక్టివ్ అవుతున్నాయి, కొన్ని బ్యాంక్ అకౌంట్స్ అనేవి. సో దాని ద్వారా ఏంటంటే ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు. సో దీని కారణంగా వీళ్ళు ఏటీఎం కార్డ్ టైపు సో మనకు ఒక అకౌంట్ అనేది, ఓకేనా, సో ఈపీఎఫ్ సంబంధించిన అకౌంటే ఒక ఏటీఎం కార్డు రూపంలో మనకి ఇచ్చారనుకోండి, ఆ అమౌంట్ అనేది ఆ ఏటీఎం కార్డులో పడడం, అందులో నుంచి మనం తీసుకోవడం ఇట్లాంటివి జరుగుతాయి. సో నాకు తెలిసి అయితే ఇది జరుగుతుంది. ఎందుకంటే క్లెయిమ్ ప్రాసెస్ అనేది సేమ్, మనం క్లెయిమ్ పెట్టాలి, ఆ డబ్బులు రావాలి, వాళ్ళు అప్రూవ్ చేయాలి, ఇదంతా కామన్గా ఉంటుంది. బట్ ఏటీఎం కార్డు ద్వారా అంటే ఈపీఎఫ్ ఏటీఎం కార్డులో అమౌంట్ పడడం, తీయడం లాంటిది జరుగుతుంది. ఓకే, సో ఇంకేంటంటే వీళ్ళు కొన్ని క్లెయిమ్స్ అనేవి
ఇప్పుడు మనకి క్లైమ్స్ అనేవి వేగవంతం జరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు ఈవిడ. అలాగే ఆటో క్లైమ్స్ కూడా ఈ యొక్క రేషియో కూడా ఎక్కువ పెరిగింది. ఆటో క్లైమ్స్ అయితే జరుగుతున్నాయి, బట్ క్లైమ్స్ అనేవి చాలా టైం పడుతున్నాయి. ఈవిడ వేగవంతం అవుతున్నాయి అని చెప్పేసి అంటుంది కానీ బట్ అయితే కొన్ని క్లైమ్స్ అనేవి ఇంకా టైం పడుతున్నాయి. బట్ 2.1 వర్షన్లో చూడాలి మరి ఇంకా స్పీడ్గా అవుతాయో లేదో. సో ఏటీఎం ఫెసిలిటీ తీసుకొస్తే ఇంకా స్పీడ్గా అవుతాయి. ఓకే, ఎందుకంటే మనకి బ్యాంక్ అకౌంట్ వెరిఫై ఇట్లాంటివి జరగవు కాబట్టి. సో మరి చూడాలండి. సో ఇదైతే ఫేక్ న్యూస్ కాదు, నిజమే. ఈవిడ చెప్పిన దాని ప్రకారం అయితే 2025 తర్వాత మనకి ఏటీఎం ఫెసిలిటీ వస్తుంది. మనము హ్యూమన్ ఇంటర్వెన్షన్తో అంటే మనంగానే వెళ్ళి డబ్బులు తీసుకోవచ్చు ఏటీఎం ద్వారా. చూసారు కదా, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తీసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన పెట్టాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.